మహబూబ్ నగర్ జిల్లాలో షాద్ నగర్ లో భూమి ఇప్పిస్తానంటూ 90 లక్షలు తీసుకుని మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఏఎస్పీని కోరారు మాజీ మంత్రి శంకర్రావు. 2006లో భూమి ఇప్పిస్తానంటూ శ్రీనివాసరావు, విఠల్ యాదవ్ అనే వ్యక్తులు డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. ఈ ఇద్దరి నుంచి తనకు డబ్బులు ఇప్పించాలని ఏఎస్పీని కోరారు. కులం పేరుతో దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు శంకర్రావు. శ్రీనివాస్ గారు వారు మా దగ్గర 91 లక్షల తర్వాత ఈయననేమో సుమారుగా ₹1 కోటి వరకు విఠల్ యాదవ్ తీసుకోవడం జరిగింది. సొలిపూర్ శ్రీనివాసు కమ్మదనంలో 4 ఎకరాల 9 గుంటలు రిజిస్ట్రేషన్ చేసాను మా పేరు మీద 2008లా. తర్వాత భూమి చూపెట్టమంటే అబ్స్కాండింగ్ ఉన్నాడు, వేరే వాళ్ళకి ఇక్కడ ఉన్నో అమ్మేషన్ కర్నూలు అనుకోని పరిస్థితులలో గత్యలేని పరిస్థితుల్లో మేము ఇవాళ వారికి రిప్రజెంటేషన్ వచ్చి తర్వాత పిలిచి ఏం జరిగింది అనేది అడగడం జరిగింది. అప్పుడు ఆయన శ్రీనివాసరావు ఆయన స్కూటీ మీద వచ్చిండు. అప్పుడే మేము హైదరాబాద్ నుంచి మా ఇంటికి పరిగి రోడ్ల పోతుంటే కరెంట్ మమ్మల్ని చూసి లోపలికి పరిగెత్తి మేము చేసినాము. ఆయన ఉన్నాడని పిలువనీకే తలుపు దగ్గరకు వస్తే తలుపులు వెళ్ళి తన భార్య వాళ్ళ కొడుకు ఇద్దరు కూడా వచ్చేసి మమ్మల్ని నానా బూతుపాటలు తిట్టుకుంటా మమ్మల్ని నరకం పెడుతున్నావు అని, మా ఉసురు తగులుతుందని ముందు అని మళ్ళీ మాది కూడా అని మళ్ళీ ఇంకసిరి మళ్ళీ ఉసురు